లైఫ్‌లో మనకున్న డ్రీమ్స్‌ని పట్టుదలతో ఎలా అచీవ్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా. ఆఫీస్‌లో ఈ మధ్య ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు. తనకి ఒక 23-24 సంవత్సరాలుంటాయి. తనకి డ్రీమ్ ఏంటంటే జపాన్‌లో వాయిస్ యాక్టర్ అవ్వాలని. వాయిస్ యాక్టర్ అంటే ఏంటంటే జపాన్‌కి సంబంధించిన యానిమే కానీ లేదా మూవీస్‌లో కానీ వాయిస్ ఇవ్వాలి. ఒక క్యారెక్టర్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇవ్వాలనమాట. మన భాషలో మనం వాయిస్ యాక్టర్ అవ్వాలంటేనే మన లాంగ్వేజ్ మనకి స్పష్టంగా ఉండాలి. మన వాయిస్ బావుండాలి. అలాంటిది మరి జపాన్‌లో అవ్వాలంటే ఫస్ట్ జాపనీస్ రావాలి. సరే జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇండియాలో ఉన్నప్పుడు యానిమే చూడటం మొదలుపెట్టి ఇండియా నుంచి జపాన్‌కొచ్చి ఇక్కడ ఒక లాంగ్వేజ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. 2 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాడు. ఫ్రీగా ఏం గాదు. ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది గదా! ఒక 12-15 లక్షల వరకు ఖర్చయింది. ఇక్కడికొచ్చి లాంగ్వేజ్ స్కూల్‌లో జాయిన్ అయ్యి చదువుకుంటూ, పార్ట్ టైమ్ చేసుకుంటూ ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేసుకొని 3 సంవత్సరాల వరకు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి లాంగ్వేజ్ నేర్చుకొని ఇప్పుడు ఫైనల్‌గా ఒక మంచి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా! మంచిగా సంపాదిస్తున్నా గదా! నేను రెస్ట్ తీసుకోవచ్చు. నాకు ఎట్లయితే ఏంటి డబ్బులొస్తున్నాయని ఆగిపోలా. ఏం చేస్తాడంటే ఆఫీస్‌లో కూర్చొని ఆ వాయిస్ యాక్టర్ ఏదైతే అవ్వాలని ఉందో దానికోసం కష్టపడుతున్నాడనమాట. లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటూ, చక్కగా నేర్చుకుంటూ రోజు. ఇక తను నాకొక ఇన్‌స్పిరేషన్. ఒకరోజు మేము సరదాగా టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుకుంటుంటే తను పారాగ్రాఫ్ రీడింగ్ ఉంది మాకు. ఒక్కొక్కళ్ళం చదువుతా ఉన్నాం. ఎంతవరకు చదవగలమని టెస్ట్ చేస్తా ఉంటే తను మాత్రం ఎక్సలెంట్‌గా జాపనీస్ చదివాడు. జాపనీస్ అనేది కష్టం నేర్చుకోవడం. సో తను నేర్చుకొని, చదివి అసలు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. నీ జర్నీ ఏంటి షేర్ చేయమంటే ఇదంతా చెప్పాడనమాట. తనని చూపిద్దాం అనుకున్నా గానీ, ఇక్కడ జపాన్‌లో ఆల్రెడీ తనకి వాయిస్ యాక్టర్‌గా ఒక అవకాశం వచ్చింది. సో వాళ్ళ రూల్స్ ఏంటంటే వాయిస్ బయట ఎక్కడ యూజ్ చేయకూడదు. ఫేస్ కనిపించకూడదనమాట. ఇవి వాళ్ళు పెట్టుకున్న రూల్స్ కాబట్టి చూయించలేను. సో తన జర్నీ చెప్తున్నప్పుడు నాకు చాలా అనిపించింది. తన డ్రీమ్ కోసం ఎవరేమంటున్నారు, ఎవరేం చేస్తారు అన్నీ పక్కన పెట్టేసి కష్టపడి కన్సిస్టెంట్‌గా ఇప్పుడు గూడా రెస్ట్ తీసుకుందాం అని లేదు. చక్కగా కష్టపడుతూ ముందుకెళ్తున్నాడనమాట. అట్లాంటి వాళ్ళే మనకి ఇన్‌స్పిరేషన్. సో ఇదంతా నేను మీకెందుకు షేర్ చేస్తున్నానంటే మీలో గూడా చాలామంది చాలా డ్రీమ్స్ ఉండొచ్చు. అది ఏదైనా కావచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయడమో, లేదంటే ఇక్కడికి రావడమో, లేకపోతే ఇంకా వేరే ఏదైనా డ్రీమ్ ఉండొచ్చు లైఫ్‌లో. ఆపకుండా కన్సిస్టెంట్‌గా కష్టపడి కన్సిస్టెంట్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. డ్రీమ్ కోసం నేను ఏదైనా చేయాలి అన్న పట్టుదల ఉండాలి. సో ఆ పట్టుదల ఉన్నంత వరకు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతూనే ముందుకెళ్ళిపోతాము. 3 ఇయర్స్ అయిపోయిందక్క ఇంటికెళ్ళి అని చెప్పాడు. నాకు చాలా బాధేసిందండి. ఇప్పుడు నేనెళ్తున్నా ఫైనల్లీ అని చెప్పి సంతోషంగా చెప్పాడనమాట. సో మీ లైఫ్‌లో ఉన్న డ్రీమ్స్‌ని అచీవ్ చేయడానికి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఎవరేమంటున్నారనేది పట్టించుకోకుండా ముందుకెళ్తే మీకే తెలియకుండా మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. మోటివేషన్ నాకు గూడా స్టార్ట్ అయ్యి నేను గూడా తనతో కలిసి తను ఆఫీస్‌కొచ్చినప్పుడల్లా ఇంకా ఇద్దరం కలిసి చదువుకోవడం, ఏదైనా డౌట్స్ ఉంటే తనని అడగడం, నేర్చుకోవడం లాంటివి చేస్తాననమాట. సో లైఫ్‌లో అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మన లైఫ్‌లో మనం చాలా ముందుకెళ్ళగలం. అది.